హలో గైస్, కూలీ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనకరాజు, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో కింగ్ నాగార్జున గారు నటిస్తున్నారు. అదేవిధంగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ గారు, చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఏ భాషకైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ నటిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా స్థాయిగా సినిమా రిలీజ్ కాబోతుంది 14th కి. ఇక సినిమా ట్రైలర్ విశేషానికి వచ్చేసి ఎన్నో సినిమాల ట్రైలర్లు ఇప్పటిదాకా ఈ సమయం దాకా రిలీజ్ అయినాయి. అయితే ఆ ట్రైలర్లకి లేని బస్ ఈ ట్రైలర్కి ఎందుకు వచ్చింది? అదేవిధంగా సినిమా గురించి మనం నార్మల్గా వెయిట్ చేసినా, చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసినా కానీ ఎందుకు ట్రైలర్ ఇంత ప్రెజర్ పెడుతుంది మనుషుల మీద అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న నుంచి ఇప్పటిదాకా ఈ సమయం దాకా ప్రపంచం మొత్తం లోకేష్ కనకరాజు కూలీ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అనేది తెలుసుకోలేకపోతున్నారు యాక్చువల్లీ. అదేవిధంగా స్టోరీ కథ ఏమైనా రివీల్ చేస్తాడా అనుకున్నాం, చాలా చాలా ఈగర్గా వెయిట్ చేశాం. కానీ ఆ ఎడ్జ్ నుంచి కూలీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు, కానీ సినిమా కథని రివీల్ చేసినట్టే రివీల్ చేసి సింపుల్గా ముగించిండు అని చెప్పుకోవచ్చు. ఆ సింపుల్ ట్రైలర్ని పట్టుకొని ప్రపంచం మొత్తం ఏలాడుకుంటా, అసలు ఏం అర్థం కాకుండా బుర్ర బద్దలు కొట్టుకుంటామని చెప్పుకోవచ్చు. నిన్న వేయాల్సిందే వీడియో, బట్ ఎందుకు చేయలేదంటే సినిమా ట్రైలర్ని ఎన్నిసార్లు చూసినా అంటే మీరు ఊహించలేరు అన్నిసార్లు సినిమా ట్రైలర్ చూసి వచ్చాను. సినిమా ట్రైలర్లో ఒక్కొక్క పాత్రని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కానీ సినిమా కథ ఏమన్నా రివీల్ చేస్తాడా అనుకుంటే సినిమా కథ లేని ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేరు. బట్ ఆ కథ ఏందో మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. కానీ సినిమా కథ గురించి, సినిమా ట్రైలర్ గురించి కథలుగా మాట్లాడుతున్నారు భయ్య. ట్రైలర్ గురించి, సినిమా గురించి అసలు సినిమా ఏం మాట్లాడుతున్నారు అంటే నాకు యాక్చువల్లీ ఏం వినిపిస్తుంది అంటే బాగా ఏం వినిపిస్తుంది అంటే లోకేష్ కనకరాజు ఏం తీసుకురాబోతున్నాడు సినిమాలో అంటే ఒక వాచ్ సంబంధించిన టైం ట్రావెల్, ఆ డ్రగ్స్, గోల్డ్ మాఫియా, అదేవిధంగా సంథింగ్ చాలా చాలా డిఫరెంట్గా వినిపిస్తున్నాయి నాకైతే. యాక్చువల్లీ సినిమాకి సంబంధించింది ఏంటంటే గోల్డ్ మాఫియా, అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించింది ఏదైనా ఉంటుందా అనేది క్లారిటీగా తెలియదు, బట్ ఉంటుందనే అనిపిస్తుంది. ఓవరాల్గా వాచ్కి సంబంధించిన గిట్ట ట్రైలర్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, అది క్లారిటీగా అర్థం చేసుకోలేకపోతున్నాం చాలామంది. నాతో పాటు మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు. మరి మీ అందరికి ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ చేస్తూ. సూపర్ స్టార్ రజనీకాంత్ వింటేజ్ లుక్ అంటే మనం వింటేజ్ లుక్లు ఉన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు ఒక లెక్క అనిపించేది. ఆ తర్వాత కొంచెం ఓల్డ్ అయినాక సినిమాలు చూస్తుంటే ఏముంది క్యాజువల్, ఏం మంచిగానే చేస్తాడు, వన్ సూపర్ స్టార్ లెక్క చేస్తాడు అనిపించింది. కానీ కూలీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక రజనీకాంత్ చూస్తుంటే సినిమా చూడాలనిపించేలాగా ఉంది. అంటే అప్పుడు లేని చూడాలనిపిస్తుంది. అంటే లోకేష్ కనకరాజు మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కింగ్ నాగార్జున ఈ సినిమా ఒప్పుకున్న పర్సన్ది అభిమానుడుగా, నాగార్జున ఫ్యాన్స్గా చాలామంది బాధపడుతున్నారు, ఎందుకంటే విలన్ పాత్రలో చేస్తున్నానికి. కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూశాక పర్సనల్గా నాకైతే సినిమా చెయ్యాల్సిందే అలాగా అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్కు కింగ్ నాగార్జున సినిమాలో మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు, మెయిన్ పాత్రగా కనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం కూడా కింగ్ నాగార్జున చాలా చాలా డామినేట్ చేసిండు చెప్పుకోవచ్చు. ఏ భాషలో అయినా సరే ఎంతమంది స్టార్స్ ఉన్నా కానీ కింగ్ నాగార్జున డామినేషన్ చేసిండు. అంటే ఏం చెప్తాను అంటే అన్ని సినిమాల ట్రైలర్ చూసినట్టు మనం ఈ సినిమా ట్రైలర్ని చూడలేకపోతున్నాం అని చెప్పుకోవచ్చు. లోకేష్ కనకరాజు మ్యాజిక్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. అమీర్ ఖాన్ పట్టుకొని గన్ సీన్ ఒకటి ఉంది, అది బాగానే ఉంది, అన్ని బాగున్నాయి. కానీ సినిమా కథని ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది ఒక్కటి అర్థం కావట్లేదు. బీజిఎం సౌండ్ ఎలా ఉంది అని అంటే మన బక్కోడు అనిరుద్ గురించి తెలిసిందే కదా భయ్య. ఎప్పుడు వచ్చినా థియేటర్ని తలగబెట్టే విధంగానే బీజిఎం సౌండ్ ఇస్తాడు. మరి ఈ సినిమాకి అలా ఇచ్చిండు, ఎందుకంటే మామ సినిమాకి బీజిఎం సౌండ్ అందిస్తుండు. అల్లుడు ముందే రజనీకాంత్ అల్లుడు ఎలా ఇవ్వాలి రజనీకాంత్ కోసం, తన మామ కోసం తన ప్రాణమే పెట్టినట్టు ఉన్నాయి పాటలు, బీజిఎంస్ మాత్రం. నిజంగా అనిరుద్ ఈజ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నా, సినిమా కథ గురించి నేను క్లారిటీ వీడియోని తీసుకొని వస్తా, ఎందుకంటే ట్రైలర్ని ఇంకా చూస్తున్నా. ట్రైలర్ చూసి మళ్ళీ ఇంకేమైనా కథ దొరికితే నేను పక్కా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నా మాటలు ఇప్పుడు మీ అందరికి ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, మరి ట్రైలర్ మీ అందరు చూసే ఉంటారు ఆల్రెడీ, మీ అందరికి ఎలా అనిపించాయి అనేది ఇట్లా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ. మరి ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్స్ నటించారు. మరి మీకు ఏ హీరో ఇష్టం చాలా ఈ సినిమాలో అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, ఓవరాల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.